శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక ఇద్దరు వేటగాళ్ళు. రాసినవారు బి వరలక్ష్మి. ఒక ఊళ్ళో శరభయ్య అనే వేటగాడు ఉండేవాడు. అతను గొప్ప ఇంటివాడు. అందుచేత తాను తరచుగా వేటకు పోతూ గవరన్న అనే పేద ఇంటివాడిని వెంట పెట్టుకుని వెళ్తూ ఉండేవాడు. గవరన్నకు కూడా వేట అంటే చాలా ఆసక్తి. వేటకు కావలసిన పనులన్నీ గవరన్నే చూసేవాడు. శరభయ్య చేసేదల్లా గవరన్నను ఇది చెయ్యి అది చెయ్యి అని పురమాయిస్తూ తొందరపెట్టడమే. వేటలో దొరికిన వాటిని ఇద్దరూ పంచుకునేవారు. పెద్దవాటా తాను తీసుకుని గునుస్తూ జాలి తలచి ఇచ్చినట్టుగా శరభయ్య కొద్దిపాటి వాటాను గవరన్నకిస్తూ ఉండేవాడు. ఒకనాడు గవరన్నను వెంటబెట్టుకుని శరభయ్య అడవికి వెళ్ళాడు. శరభయ్య ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే గవరన్న ఒక చోట పెద్ద గొయ్యి తీసి దానిలో కొమ్మలు అవి వేసి పైన ఆకులు గడ్డి కప్పి మాటు తయారు చేశాడు. తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చేశారు. మర్నాడు ఉదయం వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు వేసిన మాటులో ఒక చెవుల పిల్లి పడి ఉంది. ఇందులో నీకు భాగం ఇస్తే మాత్రం నీకేం వస్తుంది, చచ్చు చెవుల పిల్లి, అందుచేత దీన్ని నేనే తీసుకుంటాను అన్నాడు శరభయ్య గవరన్నతో. మీరే తీసుకోండి, రేపు ఏ దుప్పిగాని పడవచ్చు, దాన్ని నేను తీసుకుంటాను అన్నాడు గవరన్న. అలా అయ్యేట్టుంటే పోనీ ఈ చెవుల పిల్లిని నువ్వే ఉంచుకో, రేపు పడేదాన్ని నేను తీసుకుంటాను అని శరభయ్య చెవుల పిల్లిని గవరన్నకి ఇచ్చేసి బయలుదేరారు. గవరన్న మాటు మీద ఆకులు గడ్డి సరిచేశాక ఇద్దరు ఉత్సాహంగా ఇళ్లకు వెళ్ళిపోయారు. మర్నాడు వాళ్ళు వచ్చి చూసేసరికి మాటులో నిజంగానే ఒక దుప్పి పడుంది. ఈవేళ నా వంతు, ఈ దుప్పిని నేను తీసుకుంటాను అన్నాడు శరభయ్య సంతోషంగా. మీరే తీసుకోండి, రేపు ఎనుము పడవచ్చు, నేను దాన్ని తీసుకుపోతాను అన్నాడు గవరన్న. శరభయ్య సంతోషం అంతా ఆవిరైపోయింది. పోనీ ఈ దుప్పిని కూడా నీవే తీసుకో, రేపు పడేది నా వంతు కింద తీసుకుంటాను అన్నాడు శరభయ్య. ఆ మరుసటి రోజు నిజంగానే మాటులో బలసిన ఏనుబోతు పడింది. శరభయ్య ఆనందానికి మేరలేదు. దీన్ని నేను తీసుకుంటాను, ఇవాళ నా వంతు కదా అన్నాడు అతను. ఈ ఏనుబోతును మీరే ఉంచుకోండి, రేపు నా వంతుకు ఏనుగే పడొచ్చు, మీరు నమ్ముతారో లేదో ఏనుగు కోసం ఎంతకాలంగా ఆశ పెట్టుకున్నానని అన్నాడు గవరన్న. నాకు కూడా ఏనుగే కావాలి, ఇవాళ వంతు కూడా నువ్వే తీసుకో, రేపు నా వంతుకు ఏనుగు పడితే నేను తీసుకుంటాను అన్నాడు శరభయ్య. ఆ మర్నాడు వాళ్ళు వెళ్ళి చూసేసరికి మాటులో నిజంగా ఏనుగే పడుంది. శరభయ్య ఆనందం చెప్పవలసింది కాదు. అతను చిన్న కేక వేసి మాటులోకి గెంతినంత పని చేశాడు. చూసావా గవరన్న, తెలివంటే నాదే తెలివి, వరుసగా 3 రోజులు నీకు వంతు ఇచ్చి నేను ఏనుగును సంపాదించుకున్నాను, దీని దంతాలే చేస్తాయి ఎంతైనా అన్నాడు అతను గర్వంతో గవరన్నతో. ఈ ఏనుగు తప్పక మీరే ఉంచుకోండి, అప్పుడే గాడుపు ఆరంభమవుతోంది, రేపు ఈ గోతి నిండా వెలలేని ఆకులు పడతాయి, వాటిని నాకు వదిలేయండి చాలు అన్నాడు గవరన్న. వెలలేని ఆకులా, ఆశ్చర్యంగా ఉందే, వాటిని ఏం చేసుకుంటావు అన్నాడు శరభయ్య తెల్లబోయి. అమ్ముకుంటాను, మీకు తెలీదా, ఎవరికిచ్చినా కళ్ళకద్దుకుని తీసుకుంటారు అన్నాడు గవరన్న. అలా అయితే ఈ ఏనుగుని నువ్వే ఉంచుకుని నాకు ఆ వెలలేని ఆకులు వదిలేస్తావా ఏమిటి అన్నాడు శరభయ్య. మీరు ఏనుగును ఉంచేసుకుందరు, ఆ ఆకులు నాకు వదిలేయండి అన్నాడు గవరన్న. కాదులే, ఈ ఏనుగుని నువ్వే తీసుకో అని శరభయ్య పట్టుబట్టాడు. మర్నాడు వాళ్ళు గోతి దగ్గరికి చేరేసరికి గోతి నిండా రాలుడాకులున్నాయి. వాటిని శరభయ్య ఆత్రంగా మూటగట్టి తీసుకుపోయి అమ్మడానికి ప్రయత్నిస్తే అందరూ అతన్ని చూసి నవ్వారు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.